వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వందనాలు. ఈరోజు అంశము, మన జీవితంలో ఒక్కొక్కసారి మనము ఒంటరిగా నేను దేనికి విలువలేని జీవితముగా ఉన్నానని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ విలువలేని జీవితముగా మనం ఎంచుకుంటాం. అయితే మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, మనల్ని ఆదరించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు నీ జీవితం విలువలేని జీవితముగా ఉండొచ్చు. ఎవరికి నువ్వు అక్కరలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. నిన్ను ఎవరు గుర్తించలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ నిన్ను గుర్తించే ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా. నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్నెవరు ప్రేమించట్లేదా? నిన్నెవరు ఆదరించట్లేదా? నిన్నెవరు ప్రేమ చూపట్లేదా? కానీ నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈరోజు మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు అంటున్నాం కదా, తనెవరో తెలుసుకుందామా? అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తను గొర్రెల కాపరి. అయితే తనకు 100 గొర్రెలు ఉన్నాయి. ఒకరోజు తను సాయంత్రము గొర్రెలు మేపుకొని తన ఇంటికి రావడం జరుగుతుంది. అయితే తన కాపరి ఏం చేస్తాడు, తన ఎన్ని గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నప్పుడు 100 గొర్రెలు ఉన్నాయా అని తను లెక్క చూసుకున్నప్పుడు ఆ కాపరిలో 99 గొర్రెలే ఉన్నాయి. ఒక్క గొర్రె మాత్రము కనిపించట్లేదు. ఆ కాపరి చాలా దూరము ప్రయాణం చేసి గొర్రెలన్నీ మేపుకొని ఇంటికి చేరడం జరిగింది. ఇంటికి చేరిన తర్వాత మళ్ళీ చీకటి అయింది కదా, నేను ఎక్కడ వెళ్ళాలి, ఆ గొర్రె కోసం ఎలా వెతకాలి, ఉన్నాయి కదా 99, ఆ ఒక్క గొర్రె లేకపోతే సరే అని. కానీ తను అనుకోలేదు. ఆ ఒక్క గొర్రె కోసం తను ఎంతో వేదన పడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో గొర్రె తప్పిపోయింది కదా, దాన్ని ఎలా వెతకాలి, ఎలా రక్షించాలి అని ఆ గొర్రెల కాపరి బాధపడుతూ ఆ 99 గొర్రెలను వదిలేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము తను ఎంతో ప్రయాసపడుతూ ఆ రాత్రి తను వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ కాపరి ఆ గొర్రె ఎందుకు వదిలేస్తే మళ్ళీ రేపు వెతుకుందాంలే అని నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఒక్క గొర్రె కూడా తన జీవితంలో ఎంతో విలువైనది. ఆ గొర్రె కోసము తను వెళ్తూ ఉన్నాడు. ఆ గొర్రెలను 99 గొర్రెలను వదిలేసి ఒక్క తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు. చాలా చీకటి అయిపోయింది. ఎన్నో చెట్లు, అడవి ప్రాంతంలో ఎన్నో గుట్టలు, లోయలు దాటుతూ వెళ్తున్నప్పుడు ఒక రాళ్ళ మధ్యలో ఆ గొర్రె ఒంటరిగా బాధపడుతూ ఏడుస్తూ ఆ మధ్యలో ఇరికిపోయి అరుస్తూ ఆ గొర్రె ఉన్నది. ఆ గొర్రెను చూసినప్పుడు ఆ కాపరి ఎంతో సంతోషముతో దాన్ని ఎత్తుకొని తన భుజాల పైన వేసుకొని తన ఇంటికి రావడం జరిగింది. నిజమే కదా, 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్క గొర్రెనే కదా అని తను నిర్లక్ష్యం చేయలేదు. ఆ కాపరి అయితే ఏ రీతిగా ఆ తప్పిపోయిన గొర్రెను దాని ప్రాణాన్ని రక్షించిండో, మనల్ని ప్రేమించే యేసు ప్రభు కూడా అలానే ఉన్నాడు. ఈ జీవితంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది విలువైన వారిగా ఉన్నారు. 99 గొర్రెల్లాగా చాలామంది ఉన్నారు. ఆ తప్పిపోయిన గొర్రెగా నీవు ఉండొచ్చు. ఈరోజు నువ్వు బాధపడుతుండొచ్చు, నువ్వు వేదన పడుతుండొచ్చు, విలువలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఆ రీతిగా 99 గొర్రెలు ఉన్నాయి, చాలా విలువైన వారు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారని యేసు ప్రభు చూడలేదు. కానీ నీవు తప్పిపోయిన ఆ గొర్రెగా ఆ వేదన పడుతూ ఆ రాళ్ళ మధ్యలో ఉంటూ అరుస్తూ బాధపడుతున్న ఆ గొర్రెను కాపరి వెతికి రక్షించినట్టుగా ఈరోజు నేను కానీ ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధపడుతున్నా, ఏ వేదన పడుతున్నా, విలువలేని స్థితిగా ఉన్నా, ఆ కాపరి అయితే ఏ రీతిగా ఆ గొర్రెను రక్షించిండో ఆ రీతిగా మన ప్రభు యేసు ప్రభు నన్ను రక్షించి వెతికి రక్షించేవాడిగా ఉన్నాడు. ఈ లోకం అనే పాపములో మనము నిత్యమైన నరకాగ్నికి మనం వెళ్ళవలసిన వారం. తప్పిపోయిన స్థితిలో ఆ లోకములో ఆ బాధలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభే తానే స్వయముగా వచ్చి కాపరిగా వచ్చి ఆ గొర్రెను రక్షించినట్టుగా యేసు ప్రభే నీ కొరకు నా కొరకు తానే పరలోకమును విడిచి స్వయముగా వచ్చి ఆ పాపం అనే ఊబి నుంచి మనల్ని రక్షించిండు. తన ప్రాణం నర్పించిండు. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించిన దేవుడు. ఈరోజు నువ్వు బాధపడుతూ, నువ్వు ఒంటరిగా ఉంటూ, నువ్వు ఏడుస్తూ, నాకెవరు లేరు, ఏ ఆదరణ లేదని నువ్వు ఒంటరిగా కుమిలిపోతుంటే దేవుడు నిన్ను చూడడా, నిన్ను రక్షించడా, నిన్ను విడిపించడా? ఆనాడు నిన్ను ఆ నిత్య నరకాగ్ని నుంచి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను శ్రమల్లో నుంచి విడిపించడా? నీ ఒంటరితనములో నుంచి నిన్ను విడిపించడా? దేవుడి పైన ఆధారపడే వారిగా ఉండాలి. ఆ రోజు ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెను వెతికి రక్షించినట్టుగా ఈరోజు నీవైనా నేనైనా ఆ తప్పిపోయిన గొర్రెగా ఉన్నప్పుడు నన్ను రక్షించిన దేవుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఏ బాధలో, ఏ వేదనలో ఉన్నా నన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రేమను చూపించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రేమను మనం గుర్తెరగాలి. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నా,
నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు. ఆయన నిత్యమైన రాజ్యములో నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను ఆయన ఉండే సింహాసనం పైన నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి నువ్వు ఇన్ని రోజులు ఒంటరిగా బాధపడ్డా, విలువలేని జీవితం అన్నది అనుకున్నా, నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను విలువైన బిడ్డగా చూస్తున్నాడు. నిన్ను నిత్య నరకాగ్నికి పంపకుండా నిన్ను పరలోకమైన రాజ్యంలో తీసుకెళ్ళడానికి తను సిద్ధంగా ఉన్నాడు. నీవు ఇన్ని రోజులు నేను ఒంటరిగా ఉన్నానే, అయ్యో నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నన్ను ఎవరు ఆదరించట్లేదని బాధపడ్డావేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరివి కాదు. ఒక ఒంటరి అయిన వాడే 1000 మంది అంటున్నాడు. నీకు 1000 మందితో సమానమైన దేవుడు ఉన్నాడు. నీ తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా సర్వం ఆయనే ఉండి నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. ఇక ముందైనా నువ్వు ఒంటరిగా కాదు. నీకు దేవుడున్నాడు. నీకు దేవుడున్నాడు. సమస్తమును కలుగజేసిన దేవుడు నీ పక్షా నుండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఇక ముందైనా సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, నన్ను ఆదరిస్తాడు, నాకు తోడు ఉంటాడని ధైర్యం తెచ్చి ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ఈ అంశంను బట్టి ఈరోజు ప్రార్థిద్దాము. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో, ఎంతమంది అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, ఎంతమంది అయితే నేను నా బాధల్లో ఉన్నాను, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నాకెవరు దిక్కు లేరని నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు 1000 మందితో సమానం. నీకు దేవుడున్నాడు. నిన్ను ఆదరించే దేవుడున్నాడు. నిన్ను బలపరిచే దేవుడున్నాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి, ఈ అంశమును బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. అవును ప్రభా తండ్రి, మంచి అంశం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. 90-100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు ప్రభా, ఆ తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించిన దేవుడు ప్రభా. తండ్రి, మృగాలలో మరి అడవిలో తండ్రి చనిపోకుండా దాన్ని రక్షించిన దేవుడు ప్రభా. నీవు అంతగా ప్రేమించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఆ కాపరైతే ఏ రీతిగా ఆ గొర్రెను కాపాడిండు ప్రభా, మమ్మల్ని కూడా మా పాపంలో పడిపోకుండా ఆ నిత్య నరకాగ్నికి మేము వెళ్ళకుండా ప్రభా, మా కొరకు స్వయముగానే వచ్చి ప్రభా నీ ప్రాణత్యాగము ద్వారా మమ్మల్ని విమోచించిన దేవా, మమ్మల్ని రక్షించిన దేవా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారితో నువ్వు మాట్లాడండి. వారి హృదయంలో ఉన్న బాధను, వేదన తీసివేయండి ప్రభా. ఏ అంశాల కొరకు వారు ప్రార్థిస్తున్నారు, వారి కుటుంబాల్లో విడుదల అనుగ్రహించండి, సంతోషము, సమాధానం ఇవ్వండి ప్రభా. ఎంతమంది అయితే ఒంటరిగా బాధపడుతున్నారో, విలువలేని జీవితముగా వారు ఊహించుకొని ప్రభా డిప్రెషన్లో తండ్రి మానసికంగా బాధపడుతున్నారు ప్రభా, వారిని విడిపించండి ప్రభా. యేసయ్యా, వారికి నువ్వు తోడు ఉన్నావు ప్రభా. వారిని ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నావు ప్రభా. యేసయ్యా, అట్టి నిరీక్షణ వారికి అనుగ్రహించమని, సహాయం చేయమని, ఈ అంశమును బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు అంశంతో దేవుడు ఎంతమందిని బలపరిచాడో, మరి మీరు ఇంకా ఆత్మీయంగా బలపడుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.